మాట్లాడదాం. మా తల్లి బాధను మనం చూడొచ్చు. అమ్మా నమస్తే అమ్మా. తిన్నావమ్మా? తిన్నారా? ఇట్లా ఎట్లున్నావమ్మా ప్రాజెక్ట్ ఇప్పుడు? పర్లేదైనా వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయండి. పిల్లలకు మేము వయసు అయిపోతుంది, మాకు షుగర్ ఉంది, పీపుల్ అన్ని ఉన్నాయి. నాకు ఆ పిల్లలు ఆ తండ్రి లేదు, ఆ తండ్రికి ఏమన్నా సాయం చేయండి. మాకు అదే కోరుకుంటున్నాము. అంటే ముఖ్యంగా అమ్మా, ఎంత మంది వచ్చినా పోయినా, సో ఒక కొడుకుని కోల్పోయిన బాధ ఒక తల్లికే ఉంటుంది. సో అది తెలుసు మనకి. ఎలా ఉండేవాడు చందు మీతో చిన్న? బాగుండేవాడు, చాలా మంచివాడు. ఏమంటే పవిత్రతో మన అమ్మ అనేది లేదు, పిల్లలు ఓడిపోయింది. అంటే 5 సంవత్సరాల నుంచి కూడా ఇంటికి వస్తారు. మా కొడుకు చాలా మంచివాడు, ఏదుందని ఎందుకంటే ముఖ్య కారణం అట్లా చేంజ్ కావడానికి ఎందుకైనా మాకు పిల్లలు సపరేట్ ఉంటారు, మేము సపరేట్ ఉంటాం. ఇష్టపడి చేసుకున్న ఆయన సరే అని చేసిన ఇంకేం చేయాలని. 20 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయిని కూడా కులానికి వ్యతిరేకంగా కూడా పెళ్లి చేశారంట మీరు. ఇష్టపడ్డ భార్య చేసిన ఇంకా నేనేం చేయాలి? కావాలన్న భార్య చేసినాము, నీ భార్య నువ్వు చేసుకోకుండా నేనేం చేయగలుగుతాను? ఒక మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చి మా సంస్కారం అంతా ఖరాబ్ చేసి ఇల్లంతా రోడ్డు మీద పడేసి అన్నదమ్ముల కొట్లాట, మా అయ్యకు కొడుకు కొట్లాట, తల్లికి కొడుకు కొట్లాట మధ్యలో పెట్టేసి దానికోసం మేము ఎంత బాధపడుతున్నామో మేము నరకం అనుభవిస్తున్నాం. మా పిల్లలు ఏమైపోతారో అని బాధ. నా కొడుకు చెట్టు అంత కొడుకు అయినా నా మనమరాలు ఎట్లా బతుకుతారు? అంటే చిన్న ఉన్న పరిస్థితులు అంతేనా? చందు కొంచెం సైకోయిజం ఎక్కువ చూపిస్తాను అంటారు. బాగుంటాడు, అదంతే ఉంటుంది. అంటే చూడడానికి ఒక కింగ్ లా ఉంటాడు, అట్లా కనపడతాడు, అంత మంచోడు వాడు. సడన్ గా ఇట్లా ఈ సూసైడ్ ఆత్మహత్య చేసుకుని చాలా ధైర్యవంతుడు అని చెప్పి ధైర్యవంతుడు, కానీ అది ఎట్లా జరిగిందో మాకు అర్థమవుతుంది. అది ఎందుకు మళ్ళీ నాకేం పెరిగితానమ్మా, నేను ఎందుకు చచ్చిపోతా అన్నాడు. అది నమ్మేసినాం. అంటే తను బెంగళూరు పోయేటప్పుడు చెప్పిపోయినారా? కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు పోయేటప్పుడు చెప్పాలి, వచ్చేటప్పుడు చెప్పింది. యాక్సిడెంట్ అయినాక 1 గంటకి చెప్తే ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే 7 అయిందంటే బెంగళూరులో అన్నాడు. 1 గంటకి ఫోన్ చేస్తే మేము ఎక్కడ పోతాం ఆడలో అటు ఇటు తెల్లని దాకా తిరిగిన వాడికి ఇంట్లో కిరాయి ఆడింది, తిరిగిన వాడికి 4 గంటలకు ఇంకా 10-20 నిమిషాలకు పవి చచ్చిపోయింది అని. నా కాళ్ళు వెళ్తలేవు, నువ్వా అలా అని అంటే సరే చెప్పని పిల్లలు కొట్టి అడిగితే నాకు దెబ్బలు తాకినవి, పవి చచ్చిపోయింది అని. సరేలే అక్కడ ఆసుపత్రి ఎక్కడ ఉందో ఆసుపత్రిలో ఎవరికైనా ఫోన్ చేసి ఆసుపత్రి పోలే అని చెప్పి సరే అని చెప్పింది. అలాంటి లోపల ఏమన్నా మీరు ఎవరు రాకండి అని చెప్పింది. మేమే 5 ఏళ్ళ నుంచి నేనే దూరం పెట్టినా, మాకు నచ్చక. అంటే 5 ఏళ్ళ నుంచి దూరం పెట్టాలని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు సాధ్యమైందమ్మా? మనసు ఒప్పిందా పెట్టాలి? మనసు ఒప్పిందంటే ఇప్పుడు వాడు ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకున్నా. ఆ పసుపు కుంకుమలన్నీ ఉంటాయి అనుకున్నారు ఆనాడు నుంచి. ఈనాడు దూరం పెట్టిన కొడుకు పసుపు కుంకుమ కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు బతుకు బయటకు వెళ్తా కూడా ఎత్తుకుంటాడు. తిరిగి వయసు మంచి మొగుడు పెళ్ళాము అట్లా అనుకున్నా, కానీ ఇట్లా వేసాడు అనుకోలేదు. ఎప్పుడు మీతో చివరిగా మాట్లాడింది? లాస్ట్ మాట్లాడి ఇంకా అప్పుడు యాక్సిడెంట్ అయినాక మాట్లాడిన మాటనే. నాకు ఏమన్నాడు అప్పుడు? యాక్సిడెంట్ అయిందమ్మా, నా కాళ్ళు లేస్తే లేవు అన్నాడు. మళ్ళీ ఇంకా తిరిగిపోయిందని మీరు ఎవరు రావద్దు అన్నాడు. అంతే వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడలేదు, దెబ్బలు తాకి. అంటే చందు ఎప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నా అంటే ఒక కొడుకు కంటే తండ్రితో కన్నా తల్లితో అనుబంధం ఎక్కువ ఉంటుంది. బాగా మాట్లాడుతున్నా, అన్ని విషయాలు చెప్పుతుంది ఒకప్పుడు. కానీ ఏమంట అది అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడలేడు. ఏంటంటే నాకు అడ్డగోలుగా తిట్టేస్తుంది, నాకు నచ్చకపోతుంది ఈ బుద్ధి అంటే మా అమ్మ తిట్టేస్తుంది దాన్ని. మళ్ళీ అదేం చెప్పుతున్నానో నన్ను తిట్టింది మీ అమ్మ అని చెప్పు. నేను మాట్లాడు చాలా మంచిగా మాట్లాడుతూ షూటింగ్ పోయేటప్పుడు నేను చాయ్ షూటింగ్ అప్పుడు పర్సన్ ఫస్ట్ నాకు చెప్తుండే, పిల్లలకు చెప్తుండే. అంత మంచి వ్యక్తి. అట్లా అంటే ఈ అమ్మాయి ఎప్పుడైనా మీకు కాల్ చేయడం జరిగిందా? పవిత్ర కాల్ చేస్తుండే, ఈ కొట్లాట అయితే అక్కడ వచ్చిందా చందు అని మా ఆయన కాల్ చేస్తే, మా ఆయన కలిసి మొన్న లాస్ట్ మేము తిట్టేసాం, బాగా తిట్టేసాం.
ఉమ్, తిట్టినాక కూడా దానికి కోపం మా కొడుకు ఉమ్, దాన్ని తిట్టిండ్రు కదా నేను మీతో మాట్లాడలేక ఉమ్, అట్లా మాకు నచ్చని పని చేస్తే మాకు తిట్టకుండా ఏం చేస్తాం చెప్పు. మేము మర్యాదతో మంచిగా బతికిన వాళ్ళు మా కుటుంబం పేద కుటుంబం అయినా మేము ఒక పద్ధతి తిరిగి బతికినాము. మా కొడుకులను అట్లా పెంచినాము. మాకు ఇట్లా చిల్లర బుద్ధులు అంటే మాకు నచ్చాయి. తెలుసు వానికి మా అమ్మ తిట్టేస్తుంది ఇట్లాంటిది అంటే నచ్చదని ఉమ్. అట్లా చేసేసాను. ఓకే. అంటే నెలకి ఇంటికి కూడా ఫోన్ పే 30,000 పంపిస్తుండే పిల్లల ఫీజు. పిల్లలకి కనిపిస్తున్నాడు మనకు తెలియదు ఇంకా. నా దగ్గర లేడు కదా నేను అవునవునవునమ్మా. పెళ్ళమ్మ కూడా ముచ్చటది. ఇంకా అక్కడ ఒకసారి ఇంటికి వస్తుండే కూర్చుంటే ఇప్పుడు 2 నెలల నుంచి మా ఇంటికి కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు అమ్మాయి ఆ శిల్ప అనే అమ్మాయి అక్కడే ఒకటే ఉంటుందా? ఒకటే ఉంటుంది. ఇక ఆడకు వస్తుండే ఎంత ఆడ పెడుతుండే తింటుండే పోతుండే శిల్పతో మాట్లాడకపోతుండే. ఇంకా పిల్లలతో జర మాట్లాడుతుండే దగ్గర తీసుకుంటే గమ్మున వెళ్ళిపోతుండే. నైట్ వరకు వెళ్ళిపోతున్నాను. పిల్లలకి ఎక్కువ లేదా తండ్రితో నా బంధం? అది బంధం ఉంది కానీ ఆడు ఏమనుకుంటుండో మళ్ళీ దూరం పెడితే ఏమనుకుంటుండో దగ్గర తీస్తే ప్రేమలు అయితే. కానీ పిల్లలకి తండ్రి మీద చాలా ప్రేమ. ఏమంటూ ఉంటారు? నాన్న ఎక్కడ, నాన్న కాల్ చేయి, నాన్న రమ్మని. అంటే చూస్తున్నాం ఆ పిల్లలు చూస్తుంటే కూడా ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న క్యూట్ ఉన్నారు ఆ పిల్లలు. ఎంత బాగున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా అంటున్నా అమ్మమ్మ నానమ్మ నాన్న అని? నాన్న రాదు నానమ్మ, నాన్నమ్మ నాన్న కాల్ చేయి, నానమ్మ కాల్ చేయి అంటున్నా బాబు ఎప్పుడు కూడా అంటాడు. అక్కడ పోయిండు నానమ్మ, నాన్న కాల్ చేయి నానమ్మ, నాకు ఫోన్ చేయరాదు నాన్న తాతయ్య చేస్తాడంటే తాత కాల్ చేయి నాన్న అట్లా అనుకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంటే సడన్ గా ఈ ఇన్సిడెంట్ అయింది, ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్నప్పుడు మీకేమనిపించింది? మాకు ఎందుకు ఇట్లా అయిపోయిండు, దేనికి వాళ్ళు చచ్చిపోను అని చెప్పినోడు ఇట్లా ఎందుకు అయింది, దేని వల్ల అనిపిస్తుంది. కానీ ఏం అనలేకపోతుంది, చెప్పలేకపోతున్నాం ఈ బాధలో. గొడవలు ఎక్కువ పడుతుండే కదా మీతో? నాతోనే కూడా అవుతుండే, పిల్లలకి మొగనికి అవుతుంది. ఏ ఆడదానికి అవుతుంది కదా, ఏ ఆడది ఒప్పది కదా. నేను కూడా ఒక ఆడదాన్ని. ఇప్పుడు నేనైనా ఇంకొకరితో మాట్లాడుతాను, నేను ఎట్లా ఒప్పుతా? అది నా బిడ్డ ఎంతనో అదంతా. అట్లాంటప్పుడు మనం ఎట్లా ఒప్పుతాం చెప్పు. అదే ఆ పరిస్థితి నా బిడ్డకు వస్తే నేను ఊరుకుంటున్నా. అదే విధంగా నేను నా బిడ్డ లాగానే చూసుకుంటాను. తను ఎప్పుడు మీతోనే ఉంటుందా? లేదు, ఆమె గొడవ పట్టగా నాకు ఎంతైనా బిడ్డలాగా మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళు మూడు పిల్లలు కొట్లాడుతుంది, వాళ్ళంతా వాళ్ళు సపరేట్, నా అంతా అంతే. అంటే మీరు కూడా ఒక ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఎలా ఉంటుండే సంపాదన? అది మాకు సంపాదన ఏం లేదు నాన్న. మేము దోబి పని చేస్తాం, ఇస్త్రీ చేసుకుంటాం, బట్టలు ఉచ్చుకుంటాం. అదితోనే వీళ్ళని పెంచిన వాళ్ళే ఆస్తి అనుకున్నాం. మాకు ఆస్తులు లేవు, మేమేం సంపాదించలేము నాన్న. చేసుకోవాలా, తినాలా, ఆ మందం ఏదో చిన్న గుర్చే సంపాదించుకున్నాం, ఇలా ఉన్నాం అంతే. ఎంతమంది కొడుకులు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. 2 కొడుకులు, 1 బిడ్డ అంతే. అందరికి పెళ్లి చేసిన వీళ్ళని అలాగ కూడా చేసి కూడా 6 ఏళ్ళు అయింది వీళ్ళకి. ఎవరిది వాళ్ళు బతుకుంటారా బాబు, మాది మేము ఉంటామని మాది మేము వండుకుంటాం. ఇంకా అంతే. ఇంకా మళ్ళీ అంతకన్నా మీకు నేనేం చేస్తా, మేము భూములు సంపాదించాలి, మేము ఆస్తులు సంపాదించాలి. ఇంకోటి జన్మం చూస్తుంటే కూడా ఆ ఉంగరాలు గాని, ఆ కార్లు గాని, సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఎంత పరిశ్రమలో ఎంత రిచ్చుకుంటాం అనుకుంటారు. సో ఇప్పుడు జనాలకి మీరు ఆర్థిక సహాయం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? జనాలు ఏమనుకుంటారంటే ఎంతో సంపాదించిందో ఎంత ఉందో అని చెప్పి అనుకుంటున్నాం. ఏం సంపాదించి కనబడుతుంది కదా, కిరాయి ఉంటాడు సంపాదించినోడు అయితే. కిరాయి ఉంటాడు. అవును, మరి సంపాదించినోడు మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా. ఆయన ఒక 2 అంతస్తు బిల్డింగ్ కట్టి పిల్లల్ని మంచిగా ఏసీ రూమ్ లో వండక పెట్టకపోయిండు, పిల్లల్ని ఏసీ రూమ్ లో వండ పెట్టకపోయిండు. చెందు ఉంగరాలు పెట్టుకోగానే ఏ రోడ్డు గోలు చేసుకుంటుంటావు, మళ్ళీ బంగారు చేసుకుంటుంటావు. మీరు కూడా నమ్మొచ్చు కదా, అవునా కదా? చందు ఎర్రల బుర్ర ఉన్నాడు, ఎత్తు పొడుగు ఉన్నాడు, పర్సనల్ ఉన్నాడు. మరి పిల్లల్ని ఏసీ రూమ్ లో, పిల్లల్ని ఏసీ రూమ్ లో 2 అంతస్తు బిల్డింగ్ లో పెట్టిండంటే నేను నమ్ముతుంటా. మరి ఆయన ఎందుకు కిరాయి ఇళ్ళలో ఉండి నెలకు 10,000 కడుతుండు? అంటే జనాలకు తెలియదు, వాస్తవాలు ఏమనేది తెలియదు, నమ్ముతారు. కరెక్టే కదా, అడిగిందని నేను చెప్తాను. ఆస్తులు ఉన్నాయి అని మీరు అనుకుంటారు, ఆస్తులు ఉన్న కిరాయి ఉంటారా? మరి నువ్వు బంగారం అవి ఆస్తులు ఉంటే వాళ్ళు అవి దేవత లేకుంటుండే కదా. మరి ఆమె దగ్గర ఎందుకు పోయినా నువ్వు? మరి దాని బాధ పెట్టి అంటే అనుకున్నారా ఇంత చిన్న ఏజ్ లో తిరగాల్సిన ఏజ్ లో ఇప్పుడు చందు మన మధ్యలో లేడు. పోనీ ఏడున్నా మంచిగా ఉండాలి కదా, ప్రేమగా. ఆయన అక్కడ ఉన్నా నా కోడలు మంచిగా ఉండాలి కదా నేను కోరుకున్నాను. ఆస్తులు ఎక్కడ చెప్పలేదు. కొన్ని ఆస్తులు ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాము? సాయం చేయమని నేను ఎందుకు అడుగుతాను?
నా కొడుకు ఆస్తు నా కొడుకు సంపాదించి పెట్టి చాలు, నువ్వు పోతే పోయినవేమో, నీ ప్రాణానికి నువ్వు నా కొడుకు ఆస్తు ఉన్నదే చాలు అనుకుంటా నేను అంత నిన్ను అడగవలసిన అవసరం ఏముంది? అవునా కదా, అవునా కదా నాన్న? మరి నేను చిన్న గుడిసె కట్టుకున్నా, వాళ్ళు కిరాయి ఇంట్లో ఉంచిండు. ఆస్తులు ఉంటే మంచిగా పెళ్ళాం పిల్లల్ని పాని దగ్గర ఉన్నా ఏసీ రూమ్ చేసి మంచి బిల్డింగ్ కట్టి ఇచ్చినవంటే నేను ఆస్తులు సంపాదించాలని అంట. నేను అంతలో కొంతలో ఉంటే ఉన్నది సంపాదించిన నేను కూడా తల్లిని చెప్తా, తల్లికి పెళ్ళి అనుకుండా. అవునా కదా? 9 నెలలు మోసే కన్నా 40 ఏళ్ళ కొడుకుని చేసిన. అది 40 ఏళ్ళ కొడుకు నేను చేసిండే కానీ 100 ఏళ్ళ పెళ్ళాం చదవాలి కదా. అవునా కదా? ఇప్పుడు కన్నం కాబట్టి ఏదో ఒకటి చేసుకొని కొడుకుని పెంచుతాం అంతే. మరి రేపు వాళ్ళని ఆలోచించాలి కదా, సత్యదాకా మొగడు ఉండాలి కదా. మరి అదే ఎందుకు అర్థం చేసుకోరు? మరి ఇలా పరిస్థితి ఎలా ఇప్పుడు? ఎందుకంటే చెప్తాను కొడుకుని కోల్పోయినావు, సో భర్తను కోల్పోయిన ఆ విధంగా ఆ తల్లి ఉంది, సో ఇట్లా బిడ్డలు చూస్తున్నామో చిన్న పిల్లలు, సో వాళ్ళ పరిస్థితి ఏం మరి? మరి నాకు ఆస్తులు సంపాదించలేదు, వాళ్ళని ఎట్లా పెంచాలని నాకు అర్థం అవుతుంది. అందుకే కదా న్యాయం చేయండి, ఆయన సీరియల్లో చేసిండు. న్యాయం చేస్తా కంతనో కొంతనో నా పిల్లలకి ఇంత, వాళ్ళ పేరు మీద ఇంత ఏమన్నా వేస్తానన్నా వాళ్ళు ఎన్నో మిత్రుతున్నా బతుకుతారు. అమ్మ ఒకటి వాస్తవంగా చెప్పండి, తన సీరియల్ యాక్టర్ చాలా సీరియల్స్ నటించింది. ఒక మంచి ప్రతి ఒక్కరు గుర్తుపట్టే పేరు, సో మొన్న సావిక్ చూస్తే సీరియల్ యాక్టర్ ఏమైనా కనిపించరా మీకు? సీరియల్ యాక్టర్ ఏమైనా వచ్చారా సావికి మొన్న? అంత చూడలేనా నేను, నా బాధలో నేనున్నా, చూడలేనంట. నేను ఎవరో వచ్చిండ్రు సీరియల్ అన్నారు, ఒక 2 పిల్లలు ఆ మనుషులు వచ్చారు అన్నారు, కానీ నా బాధ నా కొడుకు పోయిండని నా బాధ. రైట్ అమ్మా, సో మీరు చూసారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి కొడుకుని పెంచారు, ఇలా అయిపోయింది. సో ఈ సమాజానికి, ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి, ఈ సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? మా పరిస్థితి ఇంకొక అడగ రావద్దు, మా పరిస్థితి మేమే బాధపడుతున్నాం అంటే ఇంకొకటి కూడా బాధపడద్దు. సీరియల్ వాళ్ళు ఒకరికి ఒకరు అట్లా బాధ పెట్టొద్దు, ఒక ఆడదాన్ని ఆగం చెయ్యొద్దు, ఒక పిల్లల్ని ఆగం చెయ్యొద్దు. అంటే ముఖ్యంగా అమ్మా మనం చూసుకున్నట్టయితే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అయిపో ఉంటాయి, ఇలా సీరియల్ గానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అయిపో ఉంటాయి. అట్లా కావద్దు కదా, మరి సీరియల్ తీసిరని భార్య భర్తలు విడదీయద్దు కదా. భార్య భర్తలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలా. భార్యలాగా ఒక భార్యని ఆ దూరం పెట్టి ఇంకో భార్యని దగ్గర తీయొద్దు కదా, ఒక ఆడదాన్ని ఆగం చేయొద్దు కదా. ఇప్పుడు పిల్లలు ఎంత బాధపడుతుందో, తల్లి ఎంత బాధపడుతుందో చూస్తున్నారు కదా. ఎప్పటికైనా ఆ పిల్లలు పెద్ద కూడా నానేటంటే నాన్న అని అడిగితే నేనేం చెప్పగలుగుతా? నానమ్మ ఎన్ని రోజులు బతుకుతుంది? వాళ్ళు 20 ఏళ్ళ పిల్లలు అయ్యే వరకు నానమ్మ బతుకుతుందా? ఈ రోజులలో ఇలా మాట్లాడేది రేపు ఏమవుతుందో తెలుస్తలేదు. వాళ్ళ చదువులకు ఎన్ని పైసలు అవుతున్నాయి, వాళ్ళు ఎవడు కట్టాలా? నానమ్మ దగ్గర ఆస్తులు లేవు కట్టడానికి, తాత దగ్గర ఆస్తులు లేదు, అయ్యిచ్చిన ఆస్తి లేదు. అవునబ్బా, కుటుంబం పెద్దగా ఉంది, మేము ఒక్క దగ్గర సంపాదించింది లేదు, ఎవరు బతుకోలో బతుకుతున్నారు. మరి ఆస్తులు ఎక్కడున్నాయి ఇంకా ఆయనకు? ఈ జనరేషన్ లో బతికే భారమైంది, బతుకు భారమైంది, సొంత ఇల్లు లేకపాయే. అవును ఏమన్నా ఉన్నది బతుకుతున్నారు, అది మిత్తికిచ్చిరు, బతుకు ఏది లేకపాయే. ఆమె జీవితం ఎట్లా? ఆ జీవితము ఇంకొకరికి రాకూడదు, అవునా కదా? ఆ పిల్లల బాధ ఇంకొకరికి రాకూడదు, మేము పడ్డ బాధ లోకపడద్దు. అవును, ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో జీవించాలన్నా సో ఉండాలి, రెంట్లు కట్టాలన్నా ఉండాలి, బయటికి వెళ్ళాలన్నా మినిమం జోలో 200-300 ఉండాలి. అంతేనే, మామూలుగా ఒక 500 జోలో పెట్టుకుంటే రూపాయి ఎంత విలువ లేకుండా అయిపోతుంది. వాస్తవం. ఈ రోజులలో తిండికి పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు కదా. మరి ఆ ఖర్చు ఎట్లా? ఆ పిల్లలకు మేము ఇప్పుడు కొనియాలంటే ఎట్లా? పిల్లలకి స్కూల్ ఫీజు అయినా మంచిగా బట్టలు వేసుకోగానే వాళ్ళు రోడ్డు గోలు వేసుకుంటున్నావు, ఏం వేసుకుంటున్నావు, బంగారు అనుకుంటున్నారు మీరు. బంగారు ఎక్కడినా మరి మళ్ళీ ఇవాళ రేపు గోల్డ్ కొనేటట్టుందా? 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనేటట్టుందా? గోల్డ్ లెక్క రోడ్డు గోల్డ్ దొరుకుతున్నాయి, అవి సంతోషంగా గోల్డ్ అనుకొని ఆస్తులు ఉన్నారు అనుకుంటారు. ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఎట్లా అనుకుంటుండ్రు? మేము గోల్డే వేసుకున్నామని ఎట్లా అనుకుంటుండ్రు? తులం కొనాలంటే 1,00,000 రూపాయలు కావాలా? మళ్ళీ 1,00,000 రూపాయలు ఎడకంగా 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొంటుండా, ఇల్లు గడుపుతాడా? అవునా కదా? మరి పిల్లల చదువులకు ఏమైతుంది? లక్షలు అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. మళ్ళీ మేము ఆ రోజులలో తక్కువ చదివించినాము, మేము ఆస్తులు సంపాదించుకున్నాం, మా పిల్లలు ఆస్తులు అనుకున్నాము, పెంచినాం. ఇప్పుడు వాళ్ళు మాత్రం అంటే ఇప్పుడు
పిల్లల్ని పెంచాలంటే స్కూల్ ఫీజులు కట్టాలి, మళ్ళా బర్త్డే వస్తే బర్త్డే చేయాలి, మళ్ళా పండుగలు వస్తే బట్టలు కొనాలి, పెద్ద వాళ్ళ పరిశ్రమ. ఇంటికి రాయి కట్టాలా, అవును. సొంత ఇల్లు ఎవరు కొంటారు? అవును. వాళ్ళ ఖర్చులు వాళ్ళకే సరిపోతున్నాయి కదా. సో ఈ సమాజానికి అది మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిలా చందుకైతే ఆస్తులు లేవు, చందు మాత్రం మంచిగా అంతే. ఓకే. అవునా కదా? చందుకు ఆస్తులు ఉన్నాయి కానీ ఆయన ఏదో గంభీరంగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, యాక్టర్ అయ్యిండు అని సంపాదన ఉన్నదని అనుకుంటున్నాం. ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. అంటే చూసినవి మాత్రం నమ్మొద్దు, వాస్తవాలు తెలిస్తేనే నమ్మాలంట. తెలిస్తేనే నమ్మాలి, ఎవరో చెప్పింది నమ్మొద్దు. మా పరిస్థితిని చూసి మీరు నమ్మిండ్రు కదా, అవును. మా ఇల్లు చూసి నమ్మిండ్రు. గ్రౌండ్ కి వస్తే అర్థమైంది. వాస్తవంగా నేను కూడా చూసినప్పుడు చందుకు ఎన్ని పైసలు ఉన్నావు, ఎంత పైసలు కూడా అనుకున్నా. కారు కొనగానే గొప్పవాడు కాడు, దాని వెనకాల ఎన్ని ఉన్నాయో తెలుసు. అవును. అవునా కదా? అవును, వాస్తవం. అవును. నేను కారు కొనడం సంతోషపడుతున్నా, అక్కడ కట్టేదాకా అది తేరితేనే అది మన కారు. కారు కొన్నంత మాత్రం గొప్ప కాదు, దాన్ని పోషించేవాడు గొప్పవాడు అంటావు. నువ్వు కారు కొనగానే పెళ్ళానికంటే ఎక్కువ కారుని చూడాలా, అవును. జౌలా. అవును. అవునా కదా? రెండో పెళ్ళం లెక్కనే కదా కారు. అవును. పెళ్ళాన్ని పక్కన పెట్టి పెళ్ళాన్ని తినబెట్టాలని 100 రూపాయలు పోతాయి, అవును. కారుకి అయితే 1000 రూపాయలు కావాలి. అవును. మరి అది ఎందుకు తెలుసుకుంటలేదు? పిల్లమ్మకపోతే తినకుండా ఉంటది, కారు డీజిల్ పోసిన పోతుంది. కారు లేకుంటుంటదా? అవును. ఇవాళ సోపు చేయమని అయిపోతుంది కదా. అవును. పెళ్ళాము లేదంటే నీళ్ళు తాగానే పండుకుంటది, సోలో 1000 రూపాయలు పెట్టుకుంటే కారు నడపాలి. మొత్తం తగ్గట్టు ఉండాలంటావు. సోపు తగ్గట్టు ఉండాలా. ఇవాళ కారు కొన్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, ఉంగరాలు పెట్టుకున్నాను, గొప్ప మనిషి అని అనుకోద్దు. ఎప్పుడు తెలుసుకుంటేనే అది గొప్ప మనిషి. చూసిన వాళ్ళు వాస్తవాలు నమ్మాలి, గొప్ప వాళ్ళు. ఓకే. సో ఓకే. మీరు ఆయన చూసే గొప్ప ఆస్తులు మస్తు ఉన్నాయి అంటున్నారు, ఆమె సొంత ఇల్లు ఉంటే గిట్ల ఎందుకు ఉంటుంటే? అంటే ఆ చూసేది ప్రతిదీ నమ్మొద్దు, ఎందుకంటే గ్రౌండ్ కి వచ్చినాం కాబట్టి. సో చందు ఫ్యామిలీతో మనం మాట్లాడినాం, సో చందు వాళ్ళ మదర్ కూడా మనతో మాట్లాడింది, వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. సో చూసినవి నమ్మాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో కెమెరామెన్ విష్ణుతో అనిల్, హైదరాబాద్, సికింద్రాబాద్.